హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం వచ్చేసి 28 సైజ్ షర్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దామండి. 28 లెంత్ సైజు లెంత్ తీసుకోవాలండి. 28 వచ్చేసి అక్కడ నుంచి ఒక పాయింట్ తక్కువ 2 ఇంచులు కిందకి దించుతున్నాను. తర్వాత 7.5 సంఖ కిందికి డౌన్ చేస్తున్నానండి. యాజ్ టీజ్గా మీకు తెలిసినాయి కదండి. ఇక్కడ పట్టీ కోసం అని పాదొక 3 ఇంచులు, అక్కడ హాఫ్ ఇంచ్ కిందికి తీసుకుంటాను యాపిల్ కట్ కోసం. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా లైనింగ్ ఇచ్చేయాలండి. క్రాస్ అవుతే మళ్ళీ షర్ట్ కాదండి. ఈ విధంగా లైనింగ్స్ ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి 2 పాయింట్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 18 ఇంచులు అండి, 9 ఇంచులు పెడుతున్నాను. లూజ్ వచ్చేసి 10.5 అండి, 10.5 పెడుతున్నాను చూడండి. ఇక్కడికి ఒక పావు ఇంచు డిఫరెన్స్ ఉండేటట్టు చూసుకుంటానండి. ఇక్కడ 10.5 అంటే అక్కడ 10.5 పెడతాను. ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి కొంచెం షేప్ వచ్చేలా తీసుకోవాలండి. ఈ విధంగా షేప్ తీశాను. తర్వాత ఇది కొంచెం టైట్ షర్ట్ కాబట్టి క్రాసింగ్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. షేప్ వచ్చేసి కొంచెం మామూలుగా లూజు మీడియం అనుకుంటే కొంచెం తక్కువగా తీసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఒక పావు ఇంచు డిఫరెన్స్తో ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. అయితే చాలామంది మారక్ కటింగ్ చేసుకుంటారండి. అలాంటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఉన్న కొలత కంటే మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా పెట్టుకుంటారు. ఆ మారక్ పై నుంచి చేసుకుంటారండి. అలా చేసినా ఏం కాదు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వారిది. కింద వచ్చేసి యాపిల్ కట్ కాబట్టి లైట్ యాపిల్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా తీసుకుంటున్నాను. యాపిల్ కట్ లైట్గా ఉండాలని, మరీ ఎక్కువగా కటింగ్ చేస్తే కూడా కొంచెం షేప్ అనేది ఎక్కువ అవుతే కొంచెం మంచిగా ఉండదండి. అందుకోసమని లైట్గా తీసుకుంటాను నేనైతే. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఒకటి కట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం బటన్ సైడ్ ఉండే పార్ట్ని కట్ చేస్తున్నాం చూడండి. మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం కదా, ఆ పార్ట్ని వేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఈ బటన్స్ ఈ కాజా పార్ట్ కంటే బటన్స్ పార్ట్ వచ్చేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అట్లా తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే విధంగా తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఈ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఏం చేంజెస్ చేయకూడదు. అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. మీకు టైలరింగ్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా కచకలు పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్టులు కట్ అయినాయి కదా, ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. క్లాత్ వచ్చేసి వేసుకున్న తర్వాత షోల్డర్లో సగం పెట్టేసుకోవాలి. లైనింగ్ తీసుకున్నాను కదా, ఆ లైనింగ్కి కరెక్ట్గా కటింగ్ చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకవేళ అర్థం కాకపోతే అవి చూడండి. ఈ విధంగా తీసుకోవాలండి. ఇక్కడ సెంటర్ మనము షోల్డర్లో హాఫ్ తీసుకుంటాం కదా, షోల్డర్ 18.5 అంటే 9.5 తీసుకుంటారండి ఇక్కడ. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా చూసుకోవాలి సరిపోతుందా లేదా అని. ఫస్ట్ నేను చెక్ చేసుకున్న తర్వాతే లైనింగ్ వేసేసాను. ఇలా చూసుకోవాలి. ఇది ఫ్రంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ ఒక ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి నేను చూపించిన దగ్గర. చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి యాజ్ ఇట్ ఈస్గా. చూడండి ఇలా కట్ చేస్తున్నాను. మీరు కూడా వీడియోలు చూస్తూ ట్రై చేయండి. ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా అర్థమవుతుంది. మనం ట్రై చేస్తేనే కదండి ఏదైనా వచ్చేది. ఫస్ట్ ట్రై చేయాలి. ఎంత వీడియోస్ చూసినా కూడా ఫస్ట్ మన ప్రయత్నం కూడా ఉండాలి. అలాంటప్పుడే డౌట్స్ ఎక్కువగా వస్తుంటాయండి మనం ట్రై చేసినప్పుడే. మనం ఏం ట్రై చేయకుండా అలా వీడియోస్ చూస్తూ ఉంటే ఎలాంటి ఏమీ అర్థం కాదండి. ఒకసారి ట్రై చేస్తే మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 15.5 పెడుతున్నాను చూడండి. ఇలా చూసుకోవాలి.
ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర గుర్తు పెట్టుకున్నాను కదా, అక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఈ షర్ట్ హ్యాండ్ వచ్చేసి 25 ఇంచెస్ అండి. 25 ఇంచెస్ ఇలా తీసుకుంటున్నాను. 25 తీసుకున్న తర్వాత 2.5 తగ్గిస్తున్నాను దాంట్లో. తర్వాత కింది సైడ్లో ఇలా తీసుకున్న తర్వాత ఇలా గుర్తు పెట్టేస్తున్నాను. ఈ విధంగా గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ విధంగా గుర్తుపెట్టేసుకోవాలి. అక్కడ 5.5 తీసుకుంటాను, ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను. మూడున్నర డౌన్ చేసినానండి. అక్కడ నుంచి ఈ విధంగా చూసుకోవాలి బాడీ కరెక్ట్గా ఉందా లేదా. నేనైతే 8.5 పెట్టేసినాను. ఇలా ఈ విధంగా క్రాసింగ్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత కటింగ్ స్టార్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా దానిపై నుంచి కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకొని అక్కడ లాస్ట్ వరకు బార్డర్ వరకు చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం కప్స్ పెడతాం కదండి హ్యాండ్స్కి, అక్కడ ఉంటుందండి. ఈ విధంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ సంక డౌన్ చేయడానికి అక్కడ చాక్ పట్టీ కోసమని ఇలా గీస్తున్నాను చూడండి. ఇక్కడ సంక డౌన్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి చాక్ పట్టీ కోసం అని చెప్పేసి ఇంతకుముందు రాసుకున్నాం కదా, అది చూడండి. సంక డౌన్ ఏ విధంగా చేస్తున్నాను. చాలామంది చాలా లైట్గా తీసుకుంటారండి. అలా తీసుకోవడం వల్ల ఫోల్డ్స్ వస్తాయి. కొంచెం లోపలికి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా సంక డౌన్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇంతకుముందు డౌన్ చేసినాం కదా, దానికి బ్యాక్ సైడ్ దానికి 1 ఇంచు డిఫరెన్స్ ఉండాలండి. ఇలా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. చూడండి అక్కడ 1 ఇంచ్ వరకు డిఫరెన్స్ ఉంది కదా. ఇలా పెట్టేసుకొని చూసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు రెండో హ్యాండ్ కట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనము చాక్ పట్టీ కోసం అండి. ఇప్పుడు గీశాను కదా, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఈ హ్యాండ్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం అంచు పీస్ కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసిన హ్యాండ్కి ఉంది కదండి అంచు పీస్ వచ్చేసి, దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ చేసుకోవాలండి. ఎలా ఉందో అలా. ఇలా సింపుల్ మెథడ్స్తో వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్టు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఒకసారి కామెంట్ చేయండి, మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నా వర్క్ మీకు ఏ విధంగా అనిపిస్తుందో కూడా, ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఎలాంటి విషయాలు కొంచెం చెప్పండి, కామెంట్ చేయండి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి చాక్ పట్టి కట్ చేస్తున్నాను చూడండి. 5.5 తీసుకుంటానండి జనరల్గా. అక్కడ కచ్చక పెట్టేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ కట్ చేస్తున్నాను. 18.5 కాబట్టి 9.5 సెంటర్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 9.5 తీసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ మొత్తం వచ్చేసి 4.5 తయారు చేస్తానండి, మొత్తం మాయతో కలిపి. ఇక్కడ రెండో ఒక పాయింట్ ఆ లాస్ట్ ఈ లాస్ట్ గుర్తు పెట్టేసుకుంటాను. ఇక్కడ 4.5 దగ్గర అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టేసుకుంటాను కదా. ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ తీసుకుంటాను చూడండి. చూడండి ఈ విధంగా తీస్తున్నాను. ఇక్కడ సెంటర్లో కచ్చక పెట్టేసిన తర్వాత ఈ విధంగా చూసుకోవాలండి. మనం 4.5 దగ్గర నుంచి ఇలా సెంటర్లో గుర్తు పెట్టేసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి 2.5 తీసుకుంటానండి. ఇక 2.5 తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం డాట్స్తో ఇచ్చేసుకోవాలి. షోల్డర్కి మార్కింగ్ వచ్చేసి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇది ఎంత నీట్గా వస్తే అంత పర్ఫెక్ట్గా మన కాలర్ సెట్ అవుతుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను.
ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంతసేపు నా వీడియోని ఓపికతో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.